ఈ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం, రైతుల్ని కలవడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం, ఏదైతే మేము నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మెడలు వస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నీ మాటలు తుపాకి రామన్ కంటే అధ్వానంగా ఇని గతంలో గడిచింది 10 ఏళ్ళు గడిచిపోయింది. నీకు జూలైలో వర్షాలు పడి చెరువులు తెగితే ఫామ్ హౌస్ లో వన్నావు. కనీసం మోరంచపల్లె మునిగింది, కుందనపల్లి మునిగింది, గుమ్మడివెల్లి మునిగింది, అదేవిధంగా వెంకటేశ్వర్లపల్లి మునిగింది. 6 మనుషులు కొట్టుకపోయారు, 1100 మూగజీవులు పోయినాయి, 11,000 కరెంటు పొల్లు పోయినాయి, 40,000 ఎకరాలలో ఇసుక మీటలు పడితే దున్నపోతు తినిందంటే దొడ్లగట్టేమైనట్టుగా నీ మీద చీమ గుట్టినట్టుగా కూడా లేదు. కనీసం ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు. కొండగట్టుకు పోయి 70 మంది చచ్చిపోయి బస్సు కొలత పడితే అక్కడికి పోవు. 8,000 మంది రైతులు అప్పుల బాధతో చచ్చిపోతే ఒక రైతు దగ్గరికి పోయిలేక ఈ రోజు ధర్మసాగర్ కు నిన్నొచ్చి నేను నిద్రపోను అని అంటే ప్రజలు